ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 3వ తేదీన ఆదివారం రోజున అయితే ఈ మేషరాశి వారికి జరగబోయేది ఇదే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే 100% మాత్రం జరగబోయేది ఇదే. కనుక ఈ మేషరాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. అలాగే ఈ రాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచారరీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరికి ఎవరైనా సమస్యలు ఉన్నారంటే ఖచ్చితంగా వారికి సహాయం చేయాలి అనే మంచి ఆలోచన అయితే వీరికి ఉంటుంది. అంటే ఏదైనా సమస్య వచ్చినా, కష్టం వచ్చినా నాకంటే ముందు నా సమాజం బాగుంటేనే నేను బాగుంటాను అనేటువంటి నమ్మకం అయితే వీరికి ఉంటుంది. ఏదైనా కానీ కొత్తగా ఆలోచించి, కొత్తగా ఏదైనా కనిపెట్టాలి అనేటువంటి పూర్తి ఆలోచన అయితే వీరికి ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెండ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి, మీ యొక్క సమస్యలనైతే వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారి ప్రయాణంలో ఎప్పుడు కూడా చాలా వరకు వ్యతిరేకతలు, ఇబ్బందులు, సమస్యలు, నష్టాలు, కష్టాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అయినా కూడా వీరికి దేనికి కూడా భయపడరు, దేనికి కూడా తల వంచరు. ఎందుకంటే వీరికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఎందుకంటే వీరి తెలివితేటలే పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అందుకే వీరి యొక్క తెలివి అనేది, వారి యొక్క నిర్ణయాలు కూడా చాలా అయితే అద్భుతంగా ఉంటాయి. వీరు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా అది సాధించే అంతవరకు కూడా వదలరు అని చెప్పుకోవచ్చు. అంత పట్టుదలతో వీరైతే శ్రమిస్తూ ఉంటారు. అందుకే వీరి తెలివితేటల, వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. అంత గొప్పగా కూడా ఉంటాయి. వీరి యొక్క తేజస్సు కూడా వేరు అనేది, వీరి యొక్క ఐడియాలు వేరు. ఎప్పుడు కూడా వీరి ఒకరి మీద ఆధారపడేటువంటి తత్వం అయితే అస్సలు కాదు. ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఏవైతే ఉంటాయో అని చెప్పి ఎప్పటికప్పుడు చాలా అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి గురించి చెప్పుకోవాలంటే, ఈ స్నేహితుల మధ్య అభిప్రాయాలు, విభేదాలు ఏర్పడినప్పటికీ కూడా అవకాశాల కోసమైతే చూస్తూ ఉంటారు. అలాగే ఇద్దరి మధ్య కొన్ని చికాకులు, మాటలు, తేడాలు రావటం, మీరు ఏదైనా ఒక పరిస్థితికి వెళ్ళేటువంటి సమయంలో కొన్ని ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళే దాంట్లో కానీ మీకు ఎక్కువగా గొడవలు జరిగే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే ఈ రోజున కొంచెం అయితే ఉన్నాయి. అందుకే ఈ యొక్క రాశి వారికి కొంచెం అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటారు. కనుక ఈ యొక్క రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. కనుక మీ యొక్క కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక మీకు మీ యొక్క శత్రువుల సంఖ్య అనేది తగ్గుతుంది. శత్రువుల నుంచి మంచి మిత్రులుగా మారుతారు కూడా. అందుకే మీ యొక్క కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకొని మీరు ఉండటం అయితే చాలా ఉత్తమం. ఇక ఈ మేష రాశి వారైతే గొడవల్లో భాగంగా మీకు మీ యొక్క మధ్య వ్యక్తి, స్నేహితుల తరపు నుండి ఒక పెద్ద వ్యక్తి అయితే మిమ్మల్ని నష్టపెట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దానివల్ల మీకు ఒక గొడవ పడేటువంటి అవకాశాలు కూడా ఈ మేష రాశి వారికి ఈ రోజునైతే కనిపిస్తున్నాయి. అలాగే రాశి వారికి వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు, ఇటువంటి విషయంలో కూడా మీరు చాలా వరకు కూడా ఇలాంటి అవకాశాలు చాలా అయితే వస్తాయి. మీ ముందుకైతే రాబోతున్నాయి. అలాగే కొన్ని సమస్యలు, కొన్ని అనుకూలమైన పరిస్థితులు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు అనేవి యొక్క మేష రాశి వారికైతే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు.
ఇక ఈ మేష రాశి వారికి ఎంత కోట్లు ఆస్తులు ఉన్నా సరే, ఒక్క రూపాయి విలువ ఏంటో, ఆ యొక్క కష్టం విలువ ఏంటో అనేది ఈ యొక్క మేష రాశి వారికైతే బాగా తెలుసు. అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కష్టించే మనసు అంటే మనస్తత్వం, నీతి నిజాయితీగా ఉంటారు ఈ రాశివారు. అలాగే ఈ రాశివారు బంధాలకి, అనుబంధాలకి చాలా అయితే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులని ఎప్పటికి కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను, బంధువులను అస్సలు వదులుకోరు. ఇక ఈ రాశి వారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భంలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి చాలా అయితే ఎదురైనాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వారికి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే వీరైతే మొదలు పెడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఈరోజు మనం దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మిశ్రమంగా అయితే ఉన్నాయి. ఈ యొక్క రాశి వారికి అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది. ఇక మీ కష్టానికి తగిన గుర్తింపు అనేది ఈ యొక్క మేష రాశి వారికి ఈ సమయంలో అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో భవిష్యత్తు ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. చాలా వరకు కూడా చాలా కాలం నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈ రాశి వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి బయటపడే ఆ మార్గం అయితే ఈ మేష రాశి వారికి అయితే కనిపిస్తుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకైతే ఆర్థిక సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడడానికి ఒక ఆదాయ మార్గానికి సంబంధించి మీరు చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఒక వ్యక్తి ద్వారా కూడా మీకు రాబోతుంది. దీనివల్ల మీరు చాలా ఆనందంగా కూడా ఈ రోజున అయితే ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేష రాశి వారికి అయితే ఆగస్టు 3వ తేదీన ఆదివారం రోజున అయితే వీరి యొక్క దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఖచ్చితంగా మిశ్రమంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక పరిస్థితులు అయితే అనుకూలిస్తాయి. పనుల్లో పురోగతి, సంఘంలో పదవతి అయితే పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి, వ్యాపారాలు విస్తరిస్తూ ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఇక కార్యక్రమంలో ఎలాంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి. పనుల్లో సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక ఈ రాశి వారికి సంఘంలో మంచి గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఈ రాశి వారి మీరు ఒక కోపాన్ని అదుపులో పెట్టుకున్నట్లయితే మీకు అన్ని అనుకూలమైన పరిస్థితులైతే ఈ రోజునైతే దినఫలాల ప్రకారం అయితే ఈ మేష రాశి వారికి అయితే ఉన్నాయి. కనుక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే వీడియో చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండానే చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.